హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే టీఎస్పీఎస్ నుంచి అయితే గ్రూప్ 3 సంబంధించి అప్డేట్ చూసుకోవచ్చు. జూన్ 18 నుంచి జూలై 8వ తేదీ వరకు జరగనున్న గ్రూప్ 3 సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పోస్ట్ పోన్ చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి గల ప్రధాన కారణం చూసుకుంటే గ్రూప్ 2 సంబంధించి నోటిఫికేషన్ భర్తీ కాకుండా గ్రూప్ 3 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం వల్ల బ్యాక్లాగ్ ఏర్పడే అవకాశం ఉందంటూ గ్రూప్ 2 పూర్తయిన తర్వాతే గ్రూప్ 3 సంబంధించి ప్రక్రియ కొనసాగుతుందంటూ మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్తనే మనకు అన్ని దినపత్రికలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించుకుంటే గ్రూప్ 3 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపిందంటే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి మనకు ఈ నెల 18 నుంచి ధృవపత్రాల పరిశీలన నిర్వహించాల్సి ఉండగా గ్రూప్ 2 కేటగిరీలో బ్యాక్లాగ్ ఖాళీలు లేకుండా పూర్తి స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్టు కమిషన్ తెలిపిందంటే ఇవ్వడం జరిగింది. సో మనకు పెద్ద సంఖ్యలో అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా టీఎస్పీఎస్ అయితే పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వాయిదా పడింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే 1192 మంది హెచ్బిటీల నియామకానికి అనుమతి అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు 1192 మంది అవర్లీ బేస్డ్ టీచర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం అయితే అనుమతించింది. ఈ మేరకు నిబంధనల ప్రకారం నియమించుకోవాలంటూ కూడా మోడల్ స్కూళ్ళకు అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో మనకు మోడల్ స్కూల్లో అవర్లీ బేస్డ్ టీచర్ నియమించుకోవడానికి పర్మిషన్ వచ్చింది కాబట్టి ఎవరైనా ఫ్యాకల్టీ ఉంటే సో సంప్రదించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గ్రంథాలయ దస్త్రానికి సీఎం పచ్చడినట్టు వార్త చూసుకోవచ్చు. ఉద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 వర్తింపు అంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు ఉద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 వర్తింపజేస్తూ ఈ మేరకు 3 నెలల క్రితం ప్రభుత్వానికి పంపిన దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సంతకం చేశారంటూ చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న సుమారు 180 మంది ఉద్యోగులకు బదిలీలు పదోన్నతులు జరగలేదంటూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సమస్య తీరిపోవడంతో ఇక ఉద్యోగులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్గా విభజించి బదిలీలు పదోన్నతులు చేపట్టున్నారంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ పరిధిలో కూడా మోడల్ స్కూల్ ఉద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తింపజేయాలన్న ప్రతిపాదనలు 5 నెలల క్రితమే ప్రభుత్వానికి చేరింది. దానికి ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం రాలేదంటూ చూసుకోవచ్చు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టవచ్చు, కొత్త నియామకాలు కూడా జరపవచ్చు అంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే మనకు మోడల్ స్కూల్లో కూడా ఉపాధ్యాయులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి వేకెన్సీ కూడా మీకు డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేశాను. సో ఒకసారి అయితే మన ఛానల్లో చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు బదిలీలు పదోన్నతులు జరిగితే గ్రంథాలయ సంస్థలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఆర్ట్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రాథమిక మరియు కస్తూర్బా ఆశ్రమ మరియు మోడల్ స్కూల్లో ఆర్ట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ట్రైన్డ్ ఆర్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి అదేవిధంగా పాఠశాల విద్యా కార్యదర్శి యోగితా రాణాకు వినతి పత్రాలు అందజేసినట్టు వారైతే పేర్కొనడం జరిగింది. సో 25 ఏళ్లుగా పాఠశాలలో ఆర్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదంటూ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా పార్ట్ టైం ఉద్యోగాలైనా ఇవ్వాలంటూ వారైతే కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాల్లో పైరవీలకు తావులేదంటూ వార్త చూసుకోవచ్చు. మనకు నిన్నటి దినపత్రికలో అయితే దీని మీద కొంత వార్త రావడం జరిగింది. సో దాంట్లో అక్రమాలు జరిగాయంటూ కొంత వార్త అయితే చూసుకోవచ్చు. దానిపైన వివరణ ఇస్తూ మనకు ఈరోజు అయితే న్యూస్ రావడం జరిగింది. మొత్తం 1881 మంది దరఖాస్తు చేసుకుంటే 1761 మంది మాత్రమే హాజరవడం జరిగింది. సో ఇందులో 406 మంది అర్హత సాధించారంటూ టీజీఎస్ఆర్టీసీ అయితే పేర్కొనడం జరిగింది. సో ఇందులో 7, 8వ తరగతి చదివిన డ్రైవర్లు అర్హత సాధించారనేది అవాస్తవం అంటూ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో ఇది ఎంతవరకు వాస్తవం కాదనేది కొంత ఎంక్వైరీ కమిటీ చేస్తే తప్ప మనకు ఈ ప్రకటనతో అయితే క్లారిటీ రాదు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే హార్టికల్చర్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు అంటూ వార్త చూసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కాలేజీ వైస్ ప్రిన్సిపల్ అయితే ప్రకటన వెలువరించడం జరిగింది. మనకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయిన వారితో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. వయసు మాత్రం 22 ఏళ్లకు మించకూడదంటూ ఈ నెల 26లోగా దరఖాస్తులు కాలేజీలో నేరుగా సమర్పించాలంటూ కూడా సూచించడం జరిగింది. కాలేజీలో మాత్రం బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి సదుపాయం కూడా ఉంది. సో మరిన్ని వివరాల కోసం అయితే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ సంప్రదించవచ్చు అంటూ చూసుకోవచ్చు. సో మనకు హార్టికల్చర్ యూనివర్సిటీలో అయితే
అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇంట్రెస్ట్ వారైతే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాటించుకుంటే 13వ సిపి గెట్ 2025 నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎస్డబ్ల్యూ, ఎంఈడి, ఎంపీడీ 5 ఏళ్ల పీజీ కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు పేర్కొనడం జరిగింది. 13న నోటిఫికేషన్ విడుదల చేసి 18 నుంచి జూలై 18 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా పేర్కొనడం జరిగింది. ఓయూతో పాటు జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, వీరనారి, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో 45 పీజీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు అయితే జూలై చివరి వారం నుంచి ప్రారంభించనున్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 118 ఏపీపీ పోస్టుల భర్తీకి జీవో అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక బోర్డు పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతుందంటూ కూడా వార్త చూసుకోవచ్చు. నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ నియామకం త్వరగా పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు సత్వరం పరిష్కారమయ్యే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అమ్ముల పొదిలోకి తేజస్ 2.0 అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు నెలాఖరు కల్లా అందుబాటులోకి MK1 ఏ రకం యుద్ధ విమానాలు, దశల వారీగా 83 ఫైటర్లను సమకూర్చుకున్న వాయుసేన, అత్యాధునిక రాడార్లతో పాటు ఎన్నో ప్రత్యేకతలు వీటి సొంతం అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్లోనే అభివృద్ధి అంటూ చూసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అందుబాటులో వస్తాను. ఒకసారి చూసుకొని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాటించుకుంటే వచ్చే నెలలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి అంటూ వార్త చూసుకోవచ్చు. గుర్తింపు లేని కాలేజీలపై చర్యలుంటాయి, దోస్తుకు భారీ స్పందన, డిగ్రీలో క్రెడిట్స్ ఆధారంగా సిలబస్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఉన్నత విద్యామండలి చైర్మన్ అయితే బాలకృష్ణ అంటే పేర్కొనడం జరిగింది. సో మనకు ఇంజనీరింగ్ సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయంటూ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వచ్చే నెల చివరి వారంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి చేయడం జరుగుతున్నట్టు కూడా చూసుకోవచ్చు. మనకు గతంలోనే ఏఐసిటి అయితే ఆగస్టు 14 నుంచి తరగతులు ప్రారంభమవుతాయంటూ పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగా మనకు వచ్చే నెల చివరి వరకు అడ్మిషన్లు పూర్తి చేయడం జరుగుతున్నట్టు చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కోర్ సబ్జెక్టులతో బెస్ట్ కెరీర్ అంటూ వార్త చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ సంబంధించి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి విద్యార్థి అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళాలంటే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటేనే వెళ్ళాలని అయితే లేదు. సో ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా, ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఐటీ రంగానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కానీ కోర్ ఫీల్డ్కి సంబంధించి ఆ సబ్జెక్ట్లో కనుక మీరు చదువుకోకపోతే కోర్ ఫీల్డ్కి వెళ్ళే అవకాశం ఉండదు. సో విద్యార్థులు అయితే ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. చాలామంది తెలిసి తెలియక కంప్యూటర్ సంబంధించిన కోర్సులు, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సులే తీసుకోవడం జరుగుతుంది. సో కోర్ ఫీల్డ్ కనుక తీసుకోకపోతే కోర్ ఫీల్డ్కి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఈ విషయం మాత్రం కొంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ కానీ, అనుభవజ్ఞులైన ఉద్యోగస్తుల నుంచి కొంత గైడెన్స్ తీసుకొని అడ్మిషన్ పొందే ప్రయత్నం చేయండి. సో ఒకసారి అడ్మిషన్ తీసుకుంటే 4 ఏళ్ల వరకు ఇష్టం ఉన్నా లేకుండా అదే కోర్స్ చదువుకోవాలి. సో అదే ఫీల్డ్లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ముందు మనకు కోర్ గ్రూప్లకు ప్రాధాన్యం ఏర్పడబోతుందని కూడా వార్త ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కొంత ఎక్స్పర్ట్ తోటి ఒక ఇంటర్వ్యూ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే దేశంలో అత్యంత పేదరికం 5.3% అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు భారతదేశంలో అత్యంత పేదరికంపై ప్రపంచ బ్యాంక్ నివేదిక విడుదల చేసినట్టు చూసుకోవచ్చు. దేశంలో అత్యంత పేదరికం రేటు వేగంగా తగ్గి 5.3% పరిమితమైందంటూ మనకు ప్రపంచ బ్యాంక్ అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాను. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 1000 మంది బాలురు 907 మంది బాలికలు అంటూ వార్త ఇవ్వడం జరిగింది. 2022లో తెలంగాణలో అత్యంత తక్కువ నిష్పత్తి నమోదంటూ చూసుకోవచ్చు. దేశంలో బాలురు 52.4%, బాలికలు 47.6% అంటూ ఇవ్వడం జరిగింది. జనన మరణాలపై కేంద్రం నివేదిక నికరంగా 1.67 కోట్లు పెరిగిన దేశ జనాభా అంటూ చూసుకోవచ్చు. మనకు తెలంగాణలో 6 ఏళ్లలో జనన మరణాలు, అదేవిధంగా రాష్ట్రంలో జననాల నిష్పత్తికి సంబంధించి 1000 మంది బాలులకంటూ కొంత డేటా చూసుకోవచ్చు. సో దానికి సంబంధించి 2015 నుంచి 2027 వరకు డేటా ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్ భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేడు ఐఎస్ఎస్కు శుభాంశు శుక్లా అంటూ వార్త ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు అయితే వాయిదా పడడం జరిగింది. యాక్సిమ్ 4 మిషన్ ద్వారా రోదస్లోకి భారతీయ ఆస్ట్రోనాట్, మరో 3 వ్యోమగాములు సైతం సాయంత్రం 5:30 ప్రయోగం అంటూ ఇవ్వడం జరిగింది. సాయంత్రం 5:30 ప్రయోగం జరిగిన తర్వాత దీనికి సంబంధించిన డేటా అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇస్రోలో 320 సైంటిస్టు ఉద్యోగాలు అంటూ వార్త చూసుకోవచ్చు. దీనికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది.
ఇందులో మనకు చాలా రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 16 వరకు ఉంది. మరింత వివరాల కోసం అయితే isro.gov.in చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. అదేవిధంగా మరో పాటించుకుంటే సెంట్రల్ బ్యాంక్లో అప్రెంటిస్లకు సంబంధించి 4,500 ఖాళీలు ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది. సో ట్రైనింగ్ అయితే 10 నెలలు ఉంటుంది. స్టైఫండ్ నెలకు 15,000 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణదంటూ చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 23 వరకు ఉంది. సో మరిన్ని వివరాల కోసం అయితే మనకు nats.education.gov.in చెక్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్కి సంబంధించి 14,582 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 4 వరకు ఉంది. సో దీనికైతే ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవైతే మంచి పోస్టులు. అదేవిధంగా కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 26 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే ssc.gov.in చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా SCRCలో కూడా అడ్మినిస్ట్రేటివ్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే SCRC అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో కూడా కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. సో జూన్ 16, 17, 18, 19 ఇంటర్వ్యూ అంటూ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మనకు tmc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా CCRHలో కూడా రీసెర్చ్ అసోసియేట్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్వ్యూ తేదీ అయితే జూన్ 11, 12 అంటూ పేర్కొనడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం అయితే CCRHలో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా న్యూ ఇండియా అస్యూరెన్స్లో కూడా 500 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏదైనా డిగ్రీ చేసిన వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 20 వరకు ఉంది. అదేవిధంగా నిట్టు వరంగల్లో కూడా కన్సల్టెంట్ ఖాళీలు అంటూ వార్త చూసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో పోస్ట్ చూసుకుంటే మొత్తం 5 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు విజిటింగ్ కన్సల్టెంట్ లీగల్ అడ్వైజర్ ఒకటి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒకటి, విజిటింగ్ కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ ఒకటి, స్టూడెంట్ కౌన్సిలర్ ఒకటి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఒకటి. సో ఈ విధంగా పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 9 అంటూ ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం అయితే NIT వరంగల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్లో కూడా వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 23 వరకు ఉంది. అదేవిధంగా ఇర్కాన్లో కూడా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం పోస్టులు అయితే 2 ఉన్నాయి. సో దీనికైతే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అవకాశం లేదు. సో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 18 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే ircon.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా NPCIలో కూడా అంటే మనకు కాక్రపార గుజరాత్ సైట్లో 197 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుజరాత్ కాక్రపార సైట్లో వివిధ విభాగాల్లో స్టైఫండరీ ట్రైనింగ్స్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 17 వరకు ఉంది. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, BSc ఉత్తీర్ణులై ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. సో ఇలా పలు రకాల పోస్టులు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవారు చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మస్గౌ డాక్లో కూడా 523 ట్రేడ్ అప్రెంటిస్ల ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 వరకు ఉంది. ఎగ్జామ్ వచ్చి ఆగస్టు 2న కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం అయితే మస్గాన్ డాక్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా 48 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఎలిజిబిలిటీ చూసుకుంటే BSc, బీటెక్, BE, డిప్లొమా, MBBS, PGDM, PG డిప్లొమాలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 వరకు ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే రైల్టెల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ అందించడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.